NTV న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలో ఆయన ప్రయాణికులతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోయినపల్లి మండలం సుభాష్పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్మానేరు రిజర్వాయర్లో 3 పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో 14 నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపడుతోందని, ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడేవారు లేరన్నారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డులో ఓ యువకుడిపై మరో 4 యువకులు కత్తులతో రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణ నడిబోర్డున పట్టపగలు చోటు చేసుకుంది. అమరావతిలోని సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్ఠంగా పోస్టులు, ట్రోలింగులతో రెచ్చిపోతున్న వారికి చంద్రబాబు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు నిఖిల్ సిద్ధార్థ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలోని స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన 10% హామీలను కూడా నెరవేర్చలేదని జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. మేనిఫెస్టోపై చర్చకు తాము సిద్ధమని, మా సవాల్ను స్వీకరించి వైసీపీ నేతలు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారాలు వేయడానికి వడిగట్టిందని, విద్యుత్ ఛార్జీల పెంపు, ఓవైపు ట్రూ ఆఫ్ ఛార్జీలు బాధలు, మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పేరుతో విచ్చలవిడిగా దోపిడీకి జగన్ సర్కార్ తెరలేపిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. బోనాల సందర్భంగా అంబర్పేట మహంకాళి టెంపుల్కి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ నెల 2న జరగనున్న జనగర్జన సభకు ఆర్టీసీ బస్సులు నిరాకరించడంపై మండిపడుతున్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, భవిష్యత్తులో మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో మహిళలతో కలిసి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వరి నాట్లు వేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై వరి నాట్లు వేస్తున్న మహిళలకు వివరించారు. ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుమళ్ల, పశువుల్లంక గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. మురుమళ్ల గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం గోడౌన్, పశువుల్లంక గ్రామాల్లో ఎస్సీ సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికుల మన్ననలు పొందుతోంది. అరుణాచలం దేవస్థానానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మద్యం సేవించి రోడ్లపై మందుబాబులు రెచ్చిపోయారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు వెళ్లే రోడ్లో ఇబ్రహీంపట్నంకి చెందిన కొంతమంది యువకులు మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించారు. ఇదేమని అడిగిన పోలీసులు మీడియాపై సైతం బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు మాకొద్దు అంటూ స్థానికులు గోడపత్రికలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వాల్ పోస్టర్లను అతికించారు. అశోక్ బాబు మాకు వద్దు, జగనన్న మాకు ముద్దు అంటూ మిట్టపాలెం గ్రామస్తులు గోడపత్రికలు కొండేపి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక దృక్పథంతో ఎన్నో ఏళ్ల క్రితం భక్తులు భూరి విరాళాలుగా స్వామివారికి ఇచ్చిన భూములు బదలాయింపు చేస్తే అడ్డుకుంటామని విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా లీగల్ సెల్ సభ్యులు గొల్లపూడి శ్యాంసుందర్ ముఖర్జీ, హైందవ సైన్యం 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు పెనుగొండ దుర్గాప్రసాద్, రామరాజు కాపు పేర్కొన్నారు.